యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, పిల్లలు కోల్పోయావు, పిల్లలు పోయారు, చనిపోయారు, ఆస్తి పోయింది, పరువు పోయింది, డబ్బు పోయింది, ఇంకా ఆరోగ్యం కూడా పోయింది, ఇంకెన్ని రోజులు నువ్వు యథార్థత వదలకుందువు అంటుంది. ఏమంటుందండి? యథార్థతను ఇంకా ఎన్ని రోజులు వదలకుండా ఉంటావు, విడిచిపెట్టకుండా ఉంటావు, దేవుణ్ణి విడిచిపెట్టచ్చు కదా అని చెప్పి ఆమె అంటుంది. ప్రియబిడ్డ, ఈ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటి అంటే, ఆమె అంటున్న మాట ఏంటంటే, ఎన్ని రోజులు నువ్వు దేవుణ్ణి విడవకుండా ఉంటావు. సాతాను మెయిన్ ఒక టార్గెట్ ఏంటి అంటే, దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టాలి. అందుకనే మన కుటుంబంలో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, సమస్యలు వచ్చినప్పుడు మనుషులు ఏమంటుంటారంటే,